నేను మీ మా సుధాకర్ అండి. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ షోరూమ్ లో అయితే ఉన్నామండి. హైదరాబాద్ షోరూమ్ స్టార్టింగ్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి బయట వ్యూలో మనం ఇలా డిస్ప్లే అయితే కనెక్ట్ చేసామండి. ఇవన్నీ కూడా హారాలు, నక్లీసులు, వడనాలు, ఇవే కాకుండా లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి లోపలికి వచ్చేసేయండి. యాక్చువల్గా మా జ్యువెలర్స్ అయితే లోపలికి అయితే మనం వెళ్ళబోతున్నామండి. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 18 ఏళ్ల కళ తీరిందండి. ఎందుకంటే ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది, మీరందరూ చూసారండి. అలాగే ఈ రోజు మీకు మన షోరూమ్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఏమేమి పెట్టామనేది మీకు ఒక క్లియర్ గా చూపిస్తానండి. లోపలికి రాగానే మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి వారి పటం అయితే వస్తుందండి. మన విజయవాడలో ఏది ఉందో అదే సేమ్ పెట్టించాను. అలాగే ఇటు నుంచి వస్తే మన బిల్లింగ్ కౌంటర్ అయితే ఇక్కడే ఉంటుందండి. బిల్లింగ్ కౌంటర్ వచ్చేటప్పటికి ఇక్కడ మేనేజర్ సీట్ కానీ బిల్లింగ్ కౌంటర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాను. అలాగే ఎప్పట్లాగే సేమ్ మన విజయవాడలో ఎలా ఉంటుందో సేమ్ ఫ్రేమింగ్, అదే లోగో, అదే సెటప్ తో ఇక్కడ ఇది సెటప్ చేశానండి. మన కౌంటర్ అండి. ఇప్పుడు మనం మన షోరూమ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తున్నామండి. డిస్ప్లే దగ్గరికి ఇవేనండి. మన డిస్ప్లే అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లోనే మనకి హారాలు పెట్టుకోవడానికి సాదా హారాలు, పైన బీట్స్ హారాలని అలా అని కూడా ఏం లేదండి. మాక్సిమం ఆల్మోస్ట్ పెద్ద హారాలు అంటే 120 గ్రాములు పైన వచ్చే హారాలు మన దగ్గర 15 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఈ పార్ట్ లో వస్తాయండి. అలాగే ఇవన్నీ కూడా మనకి నక్లీసులు 85 గ్రామ్స్ అవే నక్లీసులు అన్ని కూడా మన దగ్గర వచ్చేటప్పటికి 12 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అలాగే లాకెట్స్ అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ప్రొవైడ్ చేసాం. అలాగే సెకండ్ వన్ అన్ని సింపుల్ నక్లెసెస్ అన్ని కూడా ఇక్కడి నుంచి వస్తాయండి. తర్వాత ఇక్కడ 1 గ్రామ్ నుంచి బ్లాక్ బీడ్స్ ఉంటాయి, 5 గ్రామ్స్ నుంచి సూత్రం గొలుసులు ఉంటాయండి. అలాగే జెంట్స్ చైన్స్ ఉంటాయి, అలాగే బీట్స్ చైన్స్ ఉంటాయండి. అంటే బంచెస్ ఆఫ్ చైన్స్ కూడా ప్రొవైడ్ చేసాం ఇక్కడ మనం. అలాగే ఇవన్నీ వచ్చేటప్పటికి డైలీ వేర్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేటప్పటికి డిజైనర్ బ్యాంగిల్స్ అండి. అలాగే ఇవి వచ్చేసేటప్పటికి మీకు చంద్రహారం నక్లీసులు, బీట్స్ నక్లీసులు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు ఈ కౌంటర్ లో వచ్చేటప్పటికి బుట్టలు అండి. ఇవన్నీ కూడా బుట్టల్ని మనం అరేంజ్ చేసాం. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనం ధర్మకాట అంటే మనం గోల్డ్ తాలూకు ధర్మకాట అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. అన్ని కూడా మనం మెయిన్ డిస్ప్లేలో. అలాగే మన దగ్గర వచ్చేటప్పటికి ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క దాంట్లో చాలా స్పేషియస్ గా కూడా ఉంటుంది. మీరు కూర్చోవడానికి కానీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నిజంగా మన గోల్డ్ షీట్ లో విజయవాడ షోరూమ్ మనకి ఎంత హైప్ గా ఉంటుందో అంతకి మించి ఉండాలి అనే ఆలోచనతో అందరికి చాలా క్లియర్ కట్ గా ఉండాలని కొంచెం చాలా స్పెషల్ గానే డెకరేషన్ కూడా మీరు చూసారు ఆల్రెడీ. ఈ కౌంటర్ వచ్చేటప్పటికి మనకి బీట్స్ నక్లీస్ అంటే స్పెషల్ అండి. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి చాంద్ బాలిసు బొట్టలను అయితే ప్రొవైడ్ చేసామండి. చాలా వరకు మాక్సిమం మన విజయవాడలో కన్నా బెటర్. ఇక్కడ వచ్చేటప్పటికి కుందన్ బుట్టలు కూడా రెడీ చేసాం. కుందన్ నక్లీస్లు కూడా అన్ని ఇక్కడ ఉన్నాయండి. మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అలాగే జెంట్స్ బ్రాస్లెట్స్ అయితే ఇక్కడండి. అలాగే డిజైనర్ బ్యాంగిల్స్ అంటే డైమండ్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ కూడా మనం ఈసారి హైదరాబాద్ షోరూమ్ లో లాంచ్ చేసామండి. ఇదంతా కూడా వన్ సైడ్ కౌంటర్ అండి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా దగ్గర ఒక 12 మెంబర్స్ అయితే సిట్టింగ్ అయితే మనం ఇక్కడ పెట్టగలిగాం. ఎందుకు అంటే కొంచెం స్పేషియస్ గా ఉండాలని. ఇదంతా కూడా ఒక కౌంటర్. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి బీట్స్ కౌంటర్ పెట్టామండి. బీట్స్ అంటే ఆల్మోస్ట్ మనం కావాల్సిన బీట్స్ తాలూకు ఐటమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసాం. అలాగే వీటిల్లో కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా బీట్స్ సార్. ఎందుకంటే అవన్నీ సాదా హారాలు, స్టోన్స్ హారాలను అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం బీట్స్ కౌంటర్ని అయితే అరేంజ్ చేశానండి. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి బీట్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో అందువల్ల ఈ బీట్స్ తాలూకు కౌంటర్ని సపరేట్ గా పెట్టానండి. ఎందుకు అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో. అలాగే ఈ కౌంటర్ లో వచ్చేటప్పటికి కుందన్ ఐటమ్ అంతా కూడా ఉంటుంది మనకి ఈ కౌంటర్ లో. ఈ కౌంటర్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ ఉంటుంది. అలాగే తర్వాత మనం కస్టమర్స్ అంతా కూడా కొంచెం స్పేషియస్ గా అంటే ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పి ఇదంతా కూడా స్పేస్ అంతా కూడా ఖాళీగా వదిలేసాను. ఎందుకంటే కొంచెం క్లాసీగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఓన్లీ సోఫా ఒకటి, అలాగే వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. అలాగే మీ అందరికి తెలిసిందేగా లేడీస్ షాపింగ్ అంటే మీ అందరికి. సో వాళ్ళు వస్తే హస్బెండ్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, కొంచెం రిలాక్స్ గా ఉండాలని ఏ విధమైన టేబుల్ కూడా పెట్టకుండా చాలా రిలాక్స్డ్ గా ఉంచేసా. ఎందుకంటే ఇంకేం పెట్టలేదండి, ఓన్లీ సోఫా సెట్ చేశాను. ఆల్రెడీ ఇవి సోఫా సెట్స్, ఈ చైర్స్ ఇవన్నీ కూడా మన బీకేబీ హోమ్ భాను గారు అయితే చేశారండి. ఎక్సలెంట్ గా చేశారు. ఎందుకంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది ఫర్నిచర్ ఎంత ఇదిగా ఉందో. ఆయన కూడా బీకేబీ భాను గారు అంత గ్రాండ్ గా చేశారు మన మా షీట్ జ్యువెలరీకి. ఇది వచ్చేటప్పటికి మన సోఫా కౌంటర్ అండి. ఇక్కడ నుంచి మెయిన్ పార్ట్ అండి, నాకు ఇష్టమైంది మా షోరూమ్ మొత్తంలో అతి ముఖ్యమైన పార్ట్ అండి. నాకు మనసుకి హత్తుకునే ప్లేస్ కూడా ఇదే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేస్.
పెయిన్ వచ్చినా హ్యాపీ వచ్చినా షేర్ చేసుకునే ప్లేస్ అండి నా హైదరాబాద్ షోరూంలో. ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండడం వల్ల నాకు ధైర్యాన్ని ఇస్తుందండి. ఇదంతా కూడా కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా మనం డిస్ప్లే పెట్టాం. సో ఇవన్నీ కూడా లోపలికి హారాలు నక్లీసులు కనిపిస్తాయండి. అలాగే అవుట్ సైడ్ అంటే మెయిన్ రోడ్ మీద నుంచి మన షోరూంలో చూడటానికి స్పెషల్ గా ఉంటుందని అటు ఇటు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికే మీకు 60 నెక్లెసెస్ పడ్డాయండి ఇక్కడ. ఎందుకంటే 60 మోడల్స్ నక్లీస్ అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇదంతా కూడా ఖాళీ ఉంటుంది. ఎందుకంటే కొంచెం సరదాగా స్పేషియస్ గా కూల్ గా మీరంతా రిలాక్స్ అవుతూ చూస్తారు ఇదంతా అని. ఇప్పుడు ఇదండి మన షాప్. అలాగే నాకంటూ ప్రత్యేకంగా ఒక ఛాంబర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెనాల్లో 3 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ వర్కర్స్ తో డిస్కస్ చేయాలన్నా, విజయవాడలో జరిగే బిజినెస్ వ్యవహారాలు చూడాలన్నా కూడా దాని తాలూకు మన ఛాంబర్ అయితే కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి నా ఛాంబర్ అయితే. అలాగే నాకు వచ్చిన కొన్ని అవార్డ్స్ మీ అందరికీ తెలిసిన విషయం కదా, కొంచెం క్రికెట్, షటిల్ అని, అలాగే ట్రెక్కర్ని నేను. సో అవన్నీ వాటి తాలూకు వచ్చినవన్నీ కూడా నేను డిస్ప్లేగా అయితే పెట్టుకున్నానండి. మన సేఫ్ లాకర్ ఇక్కడ. ఇదంతా కూడా మీరు ఎవరైనా వస్తే మనం హ్యాపీగా మన ఛాంబర్ లో కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీకు ఏదైనా ఒక డిజైన్ ఖచ్చితంగా మీకు నచ్చినప్పుడు, అంటే ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం అనుకున్న బడ్జెట్లో లేనప్పుడు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఒక స్పెషల్గా డిస్కస్ చేసుకొని డిజైన్ క్రియేట్ చేసి దాన్ని మనం ఇక్కడ సీసీ రూపం ద్వారా మీకు అంతా కూడా మన వర్క్ షాప్ నుంచి మీకైతే లైవ్ అయితే ఇప్పించగలనండి. ఇదంతా కూడా మన అవుట్ వ్యూ అండి. మన జ్యువెలరీ షాప్లో బయట మీకు లోపల చెప్పినట్లుగానే బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇవన్నీ బీట్స్ హారాలు, స్టోన్స్ హారాలు అన్ని కూడా డిస్ప్లే కింద నేను అరేంజ్ చేశాను. ఎందుకు అంటే మనకి రోడ్ వ్యూలో బాగుండాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఇవ్వండి ఇంత పెద్ద సెంటర్లో నుంచి మనం ఒక లూలు మాల్ నుంచి వస్తుంటే మన మెయిన్ రోడ్లో లైటింగ్తో పాటు డిస్ప్లే కూడా చాలా అందంగా ఉంటుంది. ఇటుపక్క అటు కూడా ఉంటుందండి. సో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మన తెనాలి మ్యానుఫ్యాక్చర్లో మన 3 యూనిట్లు ఎలాగో హైదరాబాద్లో కూడా ఒక యూనిట్ని అయితే పెట్టానండి. యూనిట్ అనే కాదులేండి, మీ ఎవరికైనా కానీ ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా, రాయి ఊడినా, పాలిష్ తగ్గినా, అలాగే తెగిన రిపేర్ ఉన్న ఏ వస్తువు అయినా తీసుకొచ్చుకోండి. ఇక్కడ నుంచి మా జ్యువెలరీలో కూడా ఒక వర్క్ షాప్ ని మనం అయితే పెట్టామండి. ఇక్కడ కూడా మా జ్యువెలరీ తాలూకు లోగో అయితే పెట్టాను. ఎందుకంటే మన వర్క్ షాప్ అంటే నేను వర్కర్ గా ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతానో మీ అందరూ. సో అందువల్ల ఇక్కడ కూడా నా లోగోని అయితే పెట్టాను. అలాగే ఇదంతా కూడా వర్కర్స్ అండి. ఇంకొక కొంతమంది రావాలి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీ అందరికీ కూడా. ఎందుకంటే ఏదైనా రిపేర్ ఉన్నా, స్టోన్ ఊడినా, సో అలాగే పాలిష్ తగ్గినా, ఏదైనా సంథింగ్ మనం ఇక్కడే చేంజ్ చేసుకోవాలి. అలాగే బీట్స్ వరకు అంటే పూసలు ఎక్కించడం అవనివ్వండి, అలాగే చుట్టడం అవన్నీ, అవన్నీ కూడా మనం ఇక్కడే ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడే మీకు స్పాట్ లోనే చేయించవచ్చు, లేదు కొంత టైం కూడా పట్టవచ్చు అండి. జ్యువెలర్స్ లో ఇప్పటి వరకు మీరు మా కౌంటర్ చూశారు, అలాగే డిస్ప్లే చూశారు, అవుట్ వ్యూ చూశారు, వర్క్ షాప్ చూశారు, అలాగే మా ఐటమ్స్ తాలూకు డిస్ప్లే చూశారు, అలాగే నా ఛాంబర్తో పాటు అన్నీ కూడా చూశారండి. సో ఇప్పుడు మా షోరూమ్ తాలూకు ఇంకా ఫైనల్గా ఉండే స్టోరేజ్ అండ్ కిచెన్ ఇవి కూడా నేను ప్రొవైడ్ చేశానండి. ఎందుకంటే మా షాప్లో వర్క్ చేసే వాళ్ళు మ్యాక్సిమం హ్యాపీగా మంచిగా భోజనం చేయాలి, సో అలాగే కొంచెం స్పేషియస్గా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో కిచెన్ని కూడా కొంచెం స్టైలిష్గా స్పెషల్ గానే డిజైన్ చేయించానండి. ఇదంతా కూడా మా ఆవిడ తను చేసిన ప్రయత్నం. ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా స్టోరేజీ అన్ని కూడా ఇక్కడే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇటు పక్క వచ్చేటప్పటికి మనకి చాంద్ బాలీసు, బుట్టలు, నక్లీసులు, బిగ్ సైజ్ బ్యాంగిల్స్, జెంట్స్ బ్రాసెట్స్ అండి. ఇటు పక్క వచ్చేటప్పటికి బీట్స్ హారాలు, బీట్స్ నక్లీసులు, లూజ్ బీట్స్ తో సహా, అలాగే 3 grams బీట్స్ లాకెట్స్, అలాగే 1 gram నల్లపూసల గొలుసులు కూడా ఉంటాయండి. ఇటు పక్క వచ్చేటప్పటికి మీకు బంచెస్ ఆఫ్ చైన్స్, సూత్రం గొలుసులు, 1 gram నుంచి నల్లపూసల గొలుసులు, జెంట్స్ బ్రాస్లెట్స్, రాళ్ల నక్లీసులు, రాళ్ల హారాలు, డైలీ వేర్ బ్యాంగిల్స్, ఫంక్షన్ వేర్ బ్యాంగిల్స్, పార్టీ వేర్ బ్యాంగిల్స్, బంచెస్ ఆఫ్ చైన్స్ అండి. అలాగే బిగ్ సైజ్ బ్యాంగిల్స్, అలాగే ఇటు పక్క వచ్చేసిన తర్వాత మీకు లాకెట్స్ వస్తాయండి. అలాగే స్టోన్స్ హారాలన్నీ వన్ సైడ్ అండి. అలాగే ఇటు పక్క వచ్చేటప్పటికి వ్యూ వచ్చేటప్పటికి మనకి మామూలు స్పేషియస్ గా ఒక సెటప్ అయితే ప్లాన్ చేశాను. ఇది వచ్చేసిన తర్వాత మీకు మా వర్క్ షాప్ సామాన్లని, ఇటు పక్క అంతా డిస్ప్లే మనకి నక్లీసులు, హారాలు. ఇటు పక్క వచ్చేటప్పటికి మీకు అవుట్ ఆఫ్ అంటే ఇంకా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇక్కడేనండి. సో ఇటు వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, ఇదంతా కూడా మేనేజర్ కౌంటర్ అంటే బిల్లింగ్ కౌంటర్ అండి. అలాగే ఇది మా దేవాలయం. సో ఇదండి ఫైనల్లీ మా జ్యువెలర్స్ తాలూకు షాప్ టూర్ అని అనుకుంటున్నాను. సో మాక్సిమం అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. అలాగే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి సజెస్ట్ చేయండి. ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా చేద్దామండి. ఎందుకు అంటే అందరికీ అందుబాటులో ఐటమ్స్ ని అందించాలని,
కొంతమందికైనా మా మ్యానుఫ్యాక్చర్లో స్థానాన్ని కల్పించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నానని. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, దూరంగా ఉన్న వాళ్ళు అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. మా జ్యువెలరీలో